హలో ఫ్రెండ్స్, ఒక యాక్టర్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఇరిగితీసే యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, ఫైట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మనం ఒక్కొక్క హీరోలో ఒక్కొక్క క్వాలిటీని చూస్తూ ఎంటర్టైన్ అవుతాం. ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ నుండి సక్సెస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అవకాశం కోసం ఎదురు చూసి చాలా కష్టాలు పడి వాళ్ళ టాలెంట్ని చూపించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో చాలా కొద్ది మంది సక్సెస్ అవుతారు. సో ఈరోజు వీడియోలో మనం మాస్ మహారాజా రవితేజ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. రవితేజ గారి అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. రవితేజ గారు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో జన్మించారు. రవితేజ ఫాదర్ నేమ్ వచ్చేసి భూపతిరాజు రాజగోపాల్ రాజు. ఈయన ఒక ఫార్మసిస్ట్. రవితేజ మదర్ నేమ్ వచ్చేసి రాజలక్ష్మి. అయితే రాజలక్ష్మి గారికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకుల్లో రవితేజ గారు పెద్దవాడు. ఆయన ఇద్దరు తమ్ముళ్ళు రఘు అండ్ భరత్ కూడా యాక్టర్సే. రవితేజ గారు మొదట్లో అనేక చిత్రాల్లో చిన్న చిన్న వేషాలు వేసినా గుర్తింపు రాలేదు. దర్శకుడు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నీకోసం మూవీతో రవితేజ గారు హీరోగా చేశాడు. ఆ మూవీలో ఆయన యాక్టింగ్ కి చాలా మంది నుండి అప్రిసియేషన్ లభించడమే కాకుండా అవార్డు కూడా లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంతో హీరోగా చేసి సూపర్ హిట్ అయ్యి హీరోగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈడియట్ మూవీతో సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, డాన్ సీను, కిక్కు, విక్రమార్కుడు, కృష్ణ, వెంకీ, భద్ర, బాలాదూర్, బలుపు, పవర్, దరువు, దుబాయ్ సీను, నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు లాంటి పెద్ద పెద్ద సక్సెస్ తో తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీలో రవితేజ ముఖ్య స్థానంలో ఉన్నారు. రాజా ది గ్రేట్ తో ఇంకొక విజయాన్ని అందుకున్నారు. అంచెలంచెలుగా ఇది మాస్ మహారాజాగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రవితేజ గారి హిట్స్ అండ్ ఫ్లాప్స్. ఫస్ట్ మూవీ నీకోసం యావరేజ్ గా నడిచింది. సీతారామరాజు బ్లాక్ బస్టర్ కొట్టి మంచి కలెక్షన్స్ ని అందుకుంది. నెక్స్ట్ ప్రేమకు వేరేరా ఫ్లాప్ అయింది. తర్వాత వచ్చిన సముద్రం ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఓ పనైపోతుంది బాబు బ్లాక్ బస్టర్ కొట్టింది. ప్రేమించే మనసే మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన మనసిచ్చాను హిట్ కొట్టింది. 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన తిరుమల తిరుపతి వెంకటేశ యావరేజ్ గా నడిచింది. నెక్స్ట్ అన్నయ్య మూవీ సూపర్ హిట్ అయ్యి మంచి సక్సెస్ నిచ్చింది. ఆ తర్వాత చిరంజీవులు ఫ్లాప్, అమ్మాయి కోసం ఫ్లాప్, బడ్జెట్ పద్మనాభం ఫ్లాప్ తో చాలా డిసప్పాయింట్ చేశాయి. నెక్స్ట్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం యావరేజ్ గా నడిచింది. అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఈ మూవీ కూడా యావరేజ్ గా నడిచింది. ఈడియట్ సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ యూత్ లో జోష్ నింపి పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంతో వచ్చింది. 2002లో వచ్చిన అన్వేషణ మూవీ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చిన ఖడ్గం మూవీ హిట్ కొట్టింది. ఈ అబ్బాయి చాలా మంచోడు మూవీ యావరేజ్ గా నడిచింది. 2003లో వచ్చిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సూపర్ హిట్ కొట్టింది. అండ్ నెక్స్ట్ ఒక్క రాజు ఒక్క రాణి ఫ్లాప్ అయింది. దొంగోడు మూవీ డిజాస్టర్ అయింది. ఆ నెక్స్ట్ వీడియో మూవీ డిజాస్టర్. 2004లో వెంకీ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సూపర్ హిట్ కొట్టింది. ఆ నెక్స్ట్ వచ్చిన చెంటి మూవీ డిజాస్టర్ గా నిలిచింది. భద్ర హిట్ కొట్టింది. ఆ నెక్స్ట్ వచ్చిన భగీరథ అండ్ షాక్ మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. రాజమౌళి గారి దర్శకత్వంతో వచ్చిన విక్రమార్కుడు మూవీ బ్లాక్ బస్టర్ కొట్టింది. నెక్స్ట్ ఖతర్నాక్ మూవీ డిజాస్టర్. ఆ తర్వాత వచ్చిన దుబాయ్ సీను అండ్ కృష్ణ హిట్ కొట్టాయి. నెక్స్ట్ బాలాదూర్ మూవీ డిజాస్టర్ అయింది. 2008లో వచ్చిన నేనింతే మూవీ ఫ్లాప్. ఆ నెక్స్ట్ వచ్చిన కిక్ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. నెక్స్ట్ అంజనేయుల మూవీ ఫ్లాప్. శంభో శివశంభో ఫ్లాప్. ఆ తర్వాత వచ్చిన డాన్ సీన్ హిట్ కొట్టింది. నెక్స్ట్ మిరపకాయ మూవీ సూపర్ హిట్ అయ్యి మంచి టాక్ ని పొందింది. ఆ నెక్స్ట్ వచ్చిన దొంగల మూత డిజాస్టర్ అయ్యింది. నెక్స్ట్ వీరా ఫ్లాప్ అయింది. నిప్పు డిజాస్టర్ సృష్టించింది. 2012లో రిలీజ్ అయిన దరువు మూవీ ఫ్లాప్ అయింది. ఆ నెక్స్ట్ దేవుడు చేసిన మనుషులు డిజాస్టర్ అయ్యింది. సారొచ్చారు ఫ్లాప్. బలుపు సూపర్ హిట్ కొట్టి మంచి కలెక్షన్స్ అందుకుంది. ఆ నెక్స్ట్ పవర్ హిట్ కొట్టింది. నెక్స్ట్ వచ్చిన కిక్ 2 ఫ్లాప్. 2015లో బెంగాల్ టైగర్ మళ్ళీ ఫ్లాప్ అయింది. రాజా ది గ్రేట్ సూపర్ హిట్ అయింది. ఒకటి మాత్రం నిజం, యాక్టింగ్ ఇరగదీశాడనే చెప్పాలి. ఆ నెక్స్ట్ వచ్చిన టచ్ చేసి చూడు మూవీ ఫ్లాప్ అయింది. నేల టికెట్ ఫ్లాప్. అమర్ అక్బర్ ఆంటోనీ డిజాస్టర్ గా నిలిచింది. నెక్స్ట్ వచ్చిన డిస్కో రాజా ఫ్లాప్. 2021లో వచ్చిన క్రాక్ మూవీ హిట్ అయింది. కిలాడి అండ్ నెక్స్ట్ వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ ఫ్లాప్ అయ్యాయి. ధమాకా యావరేజ్ గా నడిచి 2023లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అయింది. ఒకప్పుడు రవితేజ గారు చిరంజీవి గారి మూవీ పోస్టర్ చూసి పెద్ద యాక్టర్ అవుతాననే నమ్మకాన్ని చిరంజీవి గారితో యాక్టింగ్ చేయడం అనేది ఇట్స్ ఏ బిగ్ సక్సెస్ అని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన రవణసుర అండ్ టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చిన ఈగల్ మూవీ డిజాస్టర్ సృష్టించింది. రవితేజ గారి అప్కమింగ్ మూవీస్ మాట్లాడుకుంటే మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్ట్ 15 రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిటింగ్ కామెంట్ చేయండి. RT75 2025 అండ్ RT4GM 2024 షెడ్యూల్ అయ్యాయి.